హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీగీ బాలా టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే రెడ్మీ వాళ్ళు K50 సిరీస్లో మనకు ఒక మొబైల్ని లాంచ్ చేశారు. సో అది వచ్చేసి మనకు రెడ్మీ K50 అనమాట. సో మనకు ఇంతకుముందు చూసే ఉంటారు మీరు, K సిరీస్లో మనకు K20 Pro. సో ఆ మొబైల్స్ చాలా బాగుంటాయి. అవి వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేశారు, చాలా బాగుంటాయి అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు K55 మొబైల్ని లాంచ్ చేసింది అనమాట. సో ఇది వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి మనకు ఎల్సిడి ప్యానల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాల్బీ విజన్ స్పీకర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్సిడి ప్యానల్ అనమాట. ఇది సూపర్ AMOLED డిస్ప్లే అయితే కాదు. సో వీళ్ళు వచ్చేసి మనకు 6GB 128GB వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 26,000కి ఏమో లాంచ్ చేశారు. సో దీంట్లో మనకు వచ్చేసి మనకు డైమెన్సిటీ 8100 మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. 5G ఉంటుంది. ఇది వచ్చేసి EF 3.1 సపోర్ట్ చేస్తుంది. లిక్విడ్ కూల్. సో మనకు 67 వాట్స్ టర్బో చార్జర్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇలా మనకు డిఫరెంట్ నెక్స్ట్ వచ్చేసి 144 అడాప్టివ్ డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇలా మనకు డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ లాంచ్ చేశారు. సో ప్రైస్ అయితే మనకు చాలా బాగా పెట్టారు. ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ మొబైల్లో మనకు ప్రాసెసర్ యూజ్ చేస్తారు కదా, అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకు AnTuTu కంపారిజన్, నెక్స్ట్ వచ్చి LBD ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి. సో మనకు ఈ మొబైల్ అయితే పర్ఫార్మెన్స్ వైజ్గా మనకి ఎవరైతే బాగా మంచి గేమింగ్ ఆడే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఈ మొబైల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని అయితే మీరు ఒకసారి అయితే లుక్ వేయండి. సో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి అమెజాన్ ప్రైస్ వచ్చేసి 26,000. ఎక్స్చేంజ్ ఏదైనా K20 Pro ఉంటే మనకు 8,000 వస్తుంది. సో లేదంటే మీకు బ్యాంక్ ఆఫర్ ఇప్పుడు వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైనా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కానీ యూజ్ చేస్తే మీకు 3,000 అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు ఇది 23,000 లోపల వస్తుంది మీకు బేస్ వేరియంట్. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మొబైల్ అయితే. బాగుంటుందంటే పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది. బట్ మీడియాటెక్ ప్రాసెస్ అయితే కొంచెం హీట్ ఉంటుంది. సో హీట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనకు ప్రీవియస్ మీడియాటెక్ ప్రాసెస్ కూడా హీట్ని అయితే జనరేట్ చేస్తాయి. సో దాన్ని అయితే అది ఎంతవరకు హీట్ని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు హీట్ని తగ్గించడం కోసం వీళ్ళు సపరేట్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు, వేపర్ కూలింగ్ టెక్నాలజీ. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో డాల్బీ విజన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ఉంటుంది. సో మనకు అందులో మిగతా 2 మెగాపిక్సెల్ అంటే 8, 2 తీసేయండి, 64 అయితే బాగానే ఉంటుంది. సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు అనమాట. ఇక్కడ చూడండి, లిక్విడ్ కూల్ మనకు ఇచ్చారు. సో ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఈ మొబైల్. ఎవరైతే గేమింగ్ ఆడతారో సో వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సేల్ వచ్చేసి మనకు 23rd జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి అయితే ఈ మొబైల్ అయితే ట్రై చేయండి. బట్ మీకు సూపర్ AMOLED డిస్ప్లే కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే యూజ్ అవ్వదు. బట్ దీనిలో యూజ్ చేసింది ఎల్సిడి ప్యానల్. సో అదొకటే మైనస్ పాయింట్. సో వీళ్ళు మనకు మంచి అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళు మనకు ఎల్సిడి ప్యానల్ అయితే. ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.